అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు దూర్వాసుడి గర్వభంగం. మనం పురాణాల్లో దూర్వాస మహర్షి గురించి ఎంతో కొంత వినే ఉంటాం కదండి. దూర్వాస మహర్షికి కొంచెం కోపం ఎక్కువని మనకి తెలిసిందే. ఇంకా ఆ కోపం వల్ల ఆయనకి ఎదురైన ఒక చేదు అనుభవమే ఈ కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? ఇక్ష్వాకు వంశానికి చెందిన నాభాగుని కుమారుడు అంబరీషుడు. సప్తద్వీపాలతో కూడిన సమస్త భూమండలానికి తానే చక్రవర్తి అయినప్పటికీ అంబరీషుడు రాజ్యభోగాలను తృణప్రాయంగా చూసేవాడు. నిరంతర హరినామస్మరణ చేస్తూ, హరిభక్తులను పూజిస్తూ, హరికథలను ఆలకిస్తూ కాలం గడిపేవాడు. శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన ఏకాదశ వ్రతాన్ని అంబరీషుడు భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించేవాడు. ద్వాదశి నాడు హరిభక్తులను ఆహ్వానించి వారికి సమస్త అతిథి సత్కారాలు చేసి విందు భోజనాలు పెట్టేవాడు. అలా నిరంతర హరినామస్మరణ, హరిభక్తుల పూజ, హరికథా శ్రవణం తప్ప మరే ఇతర లౌకిక లంపటాలకు లోను కాకుండా గడిపేవాడు అంబరీషుడు. అంబరీషుని భార్య కూడా భర్త అడుగుజాడల్లోనే నడుచుకునేది. అంబరీషుడి భక్తికి మెచ్చిన శ్రీహరి అతడికి భీతరక్షణ, దుష్ట శిక్షణ చేయగల తన సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. ఒకసారి అంబరీషుడు సతీ సమేతంగా ఏడాది పాటు ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తూ మహానిష్ట చేపట్టాడు. కార్తీక మాసంలో త్రిరాత్రి ఉపవాసం చేసి మర్నాడు కాళిందీ నదిలో స్నానమాచరించాడు. అక్కడి నుంచి మధువనానికి చేరుకుని శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. వ్రత పరిసమాప్తి కావడంతో బ్రాహ్మణులకు, భాగవోత్తములకు భూదాన, గోదాన, హిరణ్యదాన, వస్త్రదానాలు చేసి వారి ఆశీస్సులు పొందాడు. ఆ సందర్భంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశాడు. అతిథులతో పాటు తాను భోజనానికి కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే దూర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు. ముక్కోపి అయిన దూర్వాసుని సంగతి అందరికీ తెలిసిందే. ఏ చిన్న లోపం జరిగినా వెంటనే శపిస్తాడు. దూర్వాసుణ్ణి చూస్తూనే విస్తరి ముందు నుంచి లేచి నిలుచున్నాడు అంబరీషుడు. అతనికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించాడు. ఆర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. భోజనం చెయ్యమని ప్రార్థించాడు. సరేనంటూ అంగీకరించాడు దూర్వాసుడు. యమునలో స్నానం చేసి వస్తానంటూ బయలుదేరాడు. యమునలో స్నానం చేసిన దూర్వాసుడు మధ్యాహ్న సంధ్యావందనం చేసుకుని ధ్యానం మొదలుపెట్టాడు. దూర్వాసుడు స్నానానికని చెప్పి వెళ్ళి గంటలు గడిచిపోతున్నాయి. ద్వాదశి గడియలు కూడా వెళ్ళిపోవస్తున్నాయి. అయినా అతడు ఇంకా రాకపోయేసరికి అంబరీషుడు ఆందోళన చెందాడు. ద్వాదశి గడియలు ముగిసేలోగా భోజనం చేయకపోతే వ్రత ఫలితం దక్కదు. అలాగని ఫలితం కోసం తాను భోజనం చేసేస్తే అతడు భోజనం చేయకుండా తాను తినడం పాపమవుతుంది. ఏం చేయాలో పాలుపోని సంకట స్థితిలో పడ్డాడు అంబరీషుడు. చివరకు ధర్మానికి భంగం కలగకుండా మంచినీరు తాగి దూర్వాసుని కోసం నిరీక్షించసాగాడు. అంబరీషుడు అలా నీళ్లు తాగాడో లేడో సరిగ్గా అప్పుడు ఊడిపడ్డాడు దూర్వాసుడు. భోజనానికి పిలిచి తాను రాకుండానే నీళ్లు తాగి కడుపు నింపుకుని తనను అవమానించాడంటూ అంబరీషుడిపై నిప్పులు చెరిగాడు. అతిథిని అవమానించినందుకు తగిన శాస్తిని అనుభవించు అంటూ తన జడలలో ఒకదాన్ని పెరికి అంబరీషునిపై ప్రయోగించాడు. ఆ జడ జ్వాలారూపాన్ని ధరించి అంబరీషుణ్ణి దహించేందుకు ముందుకు ఉరికింది. దూర్వాస మహర్షి ఆగ్రహానికి చేసేది లేక అంబరీషుడు శ్రీహరి ధ్యానంలో మునిగిపోయాడు. అంబరీషుడికి రక్షగా సుదర్శన చక్రం దూసుకొచ్చింది. జ్వాలారూపాన్ని ధరించిన దూర్వాసుడి జడను నిర్మూలించింది. అంతటితో ఆగకుండా దూర్వాసుడిని సంహరించేందుకు అతడి మీదకు దూసుకెళ్ళింది. తన మీదకే దూసుకొస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి దూర్వాసుడికి మతిపోయినంత పనయ్యింది. రక్షమాం, పాహిమాం, రక్షమాం అని కేకలు వేస్తూ దిక్కుతోచక పరుగులు ప్రారంభించాడు. నిప్పులు చింబుతూ దూసుకొస్తున్న సుదర్శన చక్రం అతడు ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కుకు వెళుతూ అతడ్నే వెంబడించసాగింది. అలా పరుగులు తీస్తూ తీస్తూ చక్రం నుంచి తనను తాను రక్షించాలంటూ దిక్పాలకుల వద్దకు, బ్రహ్మ వద్దకు, పరమశివుని వద్దకు వెళ్ళాడు. వాళ్ళందరూ అది తమ వల్ల సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు. గత్యంతరం లేక దూర్వాసుడు వైకుంఠానికి పరుగు తీశాడు. శ్రీహరి ముందు మోకరిల్లి, స్వామి, నీ ఆయుధాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోండి తండ్రి అని దీనంగా వేడుకున్నాడు.
దూర్వాస, నా వల్ల కాదయ్యా, నేను భక్తపరాధీనుణ్ణి. నిన్ను కాపాడగలిగేది నా భక్తుడే కాని నేను కాదు. వెళ్ళి అంబరీషుణ్ణే శరణు వేడుకో, అతడే నిన్ను రక్షించగలడు అని బదులిచ్చాడు శ్రీహరి. చేసేది లేక దూర్వాసుడు వచ్చిన దారినే వెనుతిరిగాడు. పరుగు పరుగున అంబరీషుణ్ణి చేరుకున్నాడు. అంబరీషా, నీ పట్ల పొరపాటు చేశాను, మన్నించు, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని పలు విధాల స్తుతించి దూర్వాసుని కాపాడమని ప్రార్థించడంతో శాంతించింది సుదర్శన చక్రం. అప్పుడు దూర్వాసుడికి భోజనం పెట్టి సాగనంపాడు అంబరీషుడు. కథ సమాప్తం. చూశారు కదండి, అతి కోపం, అతి గర్వం ఎంత శత్రువులో. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.